నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో మాజీ ఎంపీపీ వైస్ యంగ్ లీడర్ చేజర్ల సుబ్బారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సుబ్బారెడ్డి వీరాభిమాని షౌకార్ ఎంఏ షారుఖ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కార్యక్రమం ఆకర్షణగా మారింది. ఈ సందర్భంగా షౌకార్ ఎంఏ షారుఖ్ మాట్లాడుతూ ఉదయగిరి ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు చేజర్ల సుబ్బారెడ్డి అన్నారు. పేదల సమస్యల పరిష్కారానికి ముందుండి సహాయం చేసే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అలాంటి నాయకుడి అడుగుజాడల్లో నడవడం తమకు గర్వకారణమని చెప్పారు. ముఖ్య కారణం చేజర్ల సుబ్బారెడ్డి గారి ఒక ఆయన ఎట్లా చేశారు, ప్రజలకి సేవ ఎలా చేస్తున్నారని చెప్పడమే కారణం. గత 2014 నుంచి రాజకీయంలో ఒక నార్మల్ స్థాయి వ్యక్తిలాగా వచ్చి ఈరోజు ఎన్నో ప్రజలకి సేవలు చేస్తూ ఎస్సీ ఎస్టీ కింద 10,000 ఇస్తూ ఇది ఆయన ఎంపీపీ ఉన్నప్పుడు స్థాయిలో మండలంలో ఎన్నో అనేక నీటి సేవలు పనులు చేస్తూ ఎంతో పేదవాళ్ళకి పేదవర్గులకి ఎంతో సహాయాలు చేస్తూ ముందుకు వస్తున్న చేజర్ల సుబ్బారెడ్డి గారికి ఈ యొక్క మేమంతా కలిసి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము. సుబ్బారెడ్డి అన్న ఎన్నో ఇంకా పెద్ద పదవులు చేయాలని, ప్రతి ఒక్క సహాయ కార్యక్రమాలు చేయాలని ఇంకా దేవుడికి ప్రతిసారి అందరం కోరుతా ఉన్నాము. ఎలా సుబ్బారెడ్డి అన్నకి పనిచేస్తామని, ఆయన నాయకత్వం వర్ధిల్లాలని. సుబ్బారెడ్డి అన్న ఏ పార్టీ అయినా మాకు పార్టీ జెండాతో సంబంధం లేకుండా ఓన్లీ కేవలం సుబ్బారెడ్డి అన్న మొహం చూసి ఆయన వెనకాల నిలబడి ఆయన కోసం ప్రాణం ఇచ్చే వరకు సిద్ధంగా ఉంటాము. ఎందుకంటే కేవలం ఆయన పని, ఆయన కృషి, ఆయన చేస్తున్న ఒక పేద కుటుంబాలకి సహాయాలు కానీ, ఒక మధ్యతరగతి సహాయాలు కానీ, ఒక ఆపరేషన్లకు కానీ, పిల్లకాయలకి విద్యార్థులకు చదువుకోవడానికి కానీ ఏదైనా సహాయం చేస్తున్న సుబ్బారెడ్డి గారికి జీవితాంతం అందరూ రుణపడి ఉండాలని, ఎవరు రుణపడి ఉండకపోయినా మేము ఖచ్చితంగా రుణపడి ఉంటామని. సుబ్బారెడ్డి అన్న ఏ స్థాయికి వెళ్ళినా మేము ఆయనకన్నా చిన్న స్థాయిలో తగ్గి ఆయనకి ఎల్లవేళ సాయం చేస్తామని, ఒక కూలి పని ఎలా చేస్తామో అదే విధంగా ఆయనకి 24 గంటలు సాయం చేస్తామని. సుబ్బారెడ్డి అన్న ఈ ఉదయగిరికి ఇంకా కృషి చేసి ఆయనతో ఈ ఉదయగిరికి మేలు చేసే పని అవుతుందని నేను ఆయన దగ్గర నుంచి చూశాను. కాబట్టి ఆయన దగ్గర ఆ పనితనం ఉంది, ఆ పోరాటం ఉంది, ఆ చేసే సత్తా ఉంది. ఈ ఉదయగిరి ఎంతో నాయకులు వచ్చినా ఏం చేయలేకపోతా ఉన్నారు. అందరు పోయి పేపర్ పోయి చదవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. న్యూస్ పేపర్ లాగా పోయి ఆడ అసెంబ్లీలో చదివితే పనులు కావు. పోరాడాలా, ప్రతి పోరాడాలో మేము ఉంటాము. న్యూస్ పేపర్ లాగా ఇప్పుడు 10వ తరగతి విద్యార్థి క్వశ్చన్ పేపర్ చదివితే పాస్ అవ్వడు, పోరాడి చదివితేనే పాస్ అయ్యేది. ఉదయగిరి కోసం ప్రతి ఒక్క నాయకుడు పోరాడండి. ఇది ఒక సభ ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది ప్రతి ఒక్క పార్టీకి అనుకూలంది. ఈరోజు చేజర్ల సుబ్బారెడ్డి గారు ఉదయగిరి కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆయన కోసం మేము చేస్తా ఉన్నాం. ఉదయగిరికి మీరు ఒక్కటి చేస్తే మీకోసం మేము 50 చేస్తాం. ఆ ఒక్కటి చేయడానికి మీరు ముందుకు రావాలని కోరుతా ఉన్నాము. దాంట్లో చేజర్ల సుబ్బారెడ్డి గారు చాలా చురుగ్గా ఏ పనైనా చెప్పనియండి, ఏదైనా కానీ అన్నా ఇది ఒక సమస్య, నేను ఉన్నానమ్మా, ఏంది పరిష్కారం, వెంటనే ఆయన మీద నాకు చాలా గట్టిగా నమ్మకం ఉంది. ఆయన త్వరగా వచ్చి ఉదయగిరికి చేసే చాలా పనులు ఉన్నాయి. ఆయనకి ఖచ్చితంగా ఆయన ద్వారా ఉదయగిరి ఒక వెలుగులోకి వస్తుందని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన నుంచి నేను దగ్గర నుంచి చూసిన మనిషిని, ఆయన చాలా మనిషి, ఉదయం కలిసిన మనిషి. సుబ్బారెడ్డి అన్న నాయకత్వం ఎప్పుడు వర్ధిల్లాలని కోరుకుంటూ ఆయనకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చేస్తున్నాను. మీ వీరాభిమాని షౌకార్ ఎంఏ షారుఖ్, మరి నా మిత్రులు. వర్ధిల్లాలి చేజర్ల సుబ్బారెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి చేజర్ల సుబ్బారెడ్డి నాయకత్వం.